నేడు సాంకేతిక విద్యారంగంలోనూ ఉద్యోగ రంగంలోనూ ఎంతోమంది మహిళలు రాణిస్తున్నారు. అయితే మొట్టమొదటి భారతీయ మహిళా ఇంజనీర్ అయిన అయ్యల సోమయాజుల లలిత ప్రస్థానం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈమె 1919 ఆగస్టు 27న మద్రాసులో అంటే నేటి చెన్నైలోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. తండ్రి పప్పు సుబ్బారావు ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఆమె కన్నా పెద్దవారు 4, చిన్నవారు 3 తోబుట్టువులు ఉన్నారు. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా 15 ఏళ్ల వయసుకే అంటే 1934లో లలితకు పెళ్లి చేశారు. ఆ తర్వాత కూడా కొన్నాళ్లు స్కూల్ విద్య కొనసాగిన 10వ తరగతి తర్వాత ఆమె చదువాపేశారు. 1937లో అంటే ఆమెకు 18 సంవత్సరాల వయసులో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కూతురు పుట్టిన 4 నెలలకే భర్త చనిపోయారు. జీవితం అంతా శూన్యమైపోయింది. కానీ ధైర్యం తెచ్చుకుని తండ్రి సోదరుల ప్రోత్సాహంతో ముందుగా క్వీన్ మేరీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు పనిచేస్తున్న కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ గిండిలోనే 1940లో 4 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. తండ్రి సిఫారసుతో ఆమెకు అక్కడ సీటు దొరికింది. ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలే లేని కాలంలో 3 మహిళలు సిఈజీలో చదువుకున్నారు. లీలమ్మ జార్జ్, తెరిసా. సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో లలితకు జూనియర్లుగా చేరిన రెండో ప్రపంచ యుద్ధం వల్ల 3 1943లోనే ఇంజనీరింగ్ పట్టా పొందారు. లలితకు 25 ఫిబ్రవరి 1944లో ఇచ్చిన డిగ్రీ సర్టిఫికేట్లో హీ పాస్డ్ ది ఎగ్జామినేషన్ అనే వాక్యంలో హీ అనే పదాన్ని కొట్టేసి షీ అని చేతితో సవరించడం ఆనాటి పరిస్థితులకు అద్దం పడుతుంది. లలిత డిగ్రీ పూర్తి చేయడానికి కావాల్సిన ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం 1943లో 1 ఏడాది పాటు జమల్పూర్ రైల్వే వర్క్షాప్లో పనిచేశారు. అది ఈస్ట్ ఇండియా కంపెనీ వారు 1862లో ప్రారంభించిన పూర్తిస్థాయి వర్క్షాప్ ఫెసిలిటీ. తర్వాత 1944లో ఆమె సెంట్రల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సిమ్లాలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేశారు. తర్వాత తండ్రికి రీసెర్చ్లో సాయం చేయడానికి ఆ ఉద్యోగం వదిలిపెట్టారు. లలిత తండ్రి పేరు మీద అనేక పేటెంట్లు ఉన్నాయి. 1948లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె ఆ పని కూడా మానేయాల్సి వచ్చింది. 1928లో స్థాపించిన బ్రిటిష్ కంపెనీ అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్కు చెందిన కలకత్తా ఆఫీసులో ఎలక్ట్రికల్ విభాగంలో లలిత చేరారు. అక్కడ డిజైన్ ఇంజనీర్గా ట్రాన్స్మిషన్ లైన్స్ మీద చేసిన పని ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. భారతదేశంలో అతిపెద్ద రిజర్వాయర్లలో ఒకటైన భాక్రా నంగల్ డ్యాంకి కావాల్సిన ఎలక్ట్రికల్ జనరేటర్ల మీద ఆమె పనిచేశారు. కంపెనీలో ఉన్నత స్థాయికి వెళ్లే కొద్దీ డిజైన్ పనిని పక్కన పెట్టారు లలిత. ఇంగ్లాండ్లో పరికరాలను తయారు చేస్తున్న వారికి ఇక్కడ ప్రాంతీయంగా పరికరాలను ఇన్స్టాల్ చేయడం, సర్వీస్ అందించే ఇంజనీర్లకి మధ్య వారధిగా ఆమె పనిచేశారు. అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో 30 ఏళ్లకు పైగా పనిచేసిన లలిత ఎందరో స్త్రీలకు ఆదర్శం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.